ఊరవతల చెట్టు కింద నిమ్మలంగా కూర్చొని మందు దాగుడు రైటా రాంగా? ఏపీ కృష్ణా జిల్లా పోలీసు వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టిన ఒక వీడియో చూసిన ప్రజానికానికి నిన్నటి సందొస్తున్న అనుమానం ఇది. అందులో తప్పేమున్నదని కొందరు అంటే అది ముమ్మాటికి తప్పే అని ఇంకొంతమంది అంటున్నారు. మరి గంతగణం అనుమానాలకు ప్రశ్నలకు తావిస్తున్న ఆ వీడియో ఏందో మరి చూసద్దుమా? ఇగో ఈ తాడి చెట్టు కింద కూర్చొని సోడా సీసా, మందు సీసాలు, చిప్స్ ప్యాకెట్లు పక్కకు పెట్టుకొని చేతుల గిలాసులు పట్టుకొని ముచ్చట్లు పెట్టుకుంటా నిమ్మలంగా చిల్లవుతున్నారు కదా ఇద్దరు బ్రదర్స్. ఇంతల్నే మీదికెళ్ళి ఏదో సప్పుడైతున్నట్టుంది అని పైకి చూసిరు అనుమానంతో. ఇక చూసుకో, ఒరే మామ పోలీసు వాళ్ళ డ్రోన్ రా ఇది, లేవురో ఇడికెళ్ళి ఉరుకు అని ఒక్కటే ఉరుకుడు పెట్టిరు ఇట్లా. కృష్ణా జిల్లా గుడివాడలో ఉన్న ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ వెనుకపంటి పొలాలలో కూర్చొని ఇట్లా మందు కొడుతున్నారట కాకలిద్దరు. డ్రోన్ కెమెరాతోని కనిపెట్టి ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసిరట పోలీసు వాళ్ళు. అయితే గిన్నెల తప్పేముంది? పత్తాలాడితేనో కోడి పందాలు ఆడితేనో తప్పు కానీ ఎవ్వరు తెరువు పోకుండా చెట్ల కింద కూర్చొని మందు తాగితే తప్పేంది పై? చెట్ల కింద కూర్చొని కళ్ళు తాగరా? సొంత పొలంలో చెట్ల పండి కూర్చొని మందు దావతులు చేసుకోరా? ఇది ముమ్మాటికి మంది స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని, మందుబాబుల హక్కులను తుంగల దొక్కినట్టే అని కొందరు అంటుంటే, బహిరంగ ప్రదేశాలలో కూర్చొని మందు కొట్టేటోళ్ళ తోకలు కత్తిరించి కంట్రోల్లో పెట్టుడే కరెక్టు అని కృష్ణా పోలీసు వాళ్ళను మెచ్చుకుంటా ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. మరిలా ఏది కరెక్టో ఏది రాంగో కానీ ఈ డ్రోన్లు చేయబట్టి నిమ్మలంగా మందు దాగకుండా అవుతుంది, పేకాట లేకుండా అవుతుంది ఇంద్రాబాయి అని మస్తు ఫికర్ పెట్టుకుంటున్నారట కృష్ణా జిల్లా మందుబాబులు, మోస్ట్ సీనియర్ పేకాట పాపరావులంతా.